భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు శుభవార్త అందించింది. రైళ్లలో ప్రయాణించే డయాబెటిక్ రోగుల కోసం ఇకపై ప్రత్యేకంగా తయారు చేసిన తక్కువ చక్కెర కలిగిన షుగర్ ఫ్రీ ఆహారాన్ని అందించాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రక నిర్ణయం ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే వారికి గొప్ప ఉపశమనాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డయాబెటీస్ రాజధానిగా భారత్ ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వారి ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే ఈ చర్య చేపట్టింది. ప్రీమియం రైళ్లుగా పేరొందిన రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు తమ రిజర్వేషన్ ఫారంలో డయాబెటిక్ ఫుడ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. దీనివల్ల క్యాటరింగ్ సిబ్బంది ముందుగానే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు వీలు కలుగుతుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని ప్రీపెయిడ్ రైళ్లు ఇకపై 5 రకాల ఆహార ఎంపికలను అందిస్తాయి. దీనిలో శాకాహారం, మాంసాహారం, జైన్ భోజనం, డయాబెటిక్ శాకాహారం, అలాగే డయాబెటిక్ మాంసాహారం ఇవ్వనున్నారు. ఇంకా డయాబెటిక్ ఆహార మెనూలో తక్కువ పిండి పదార్థాలు, తక్కువ కొవ్వు ఉండే వంటకాలపై దృష్టి పెడతారు. ఇందులో బ్రౌన్ బ్రెడ్, వైట్ ఎగ్ ఆమ్లెట్, ఉడకబెట్టిన కూరగాయలు, దాలియా, ఓట్స్, అంకురిత చాట్, గ్రిల్డ్ శాండ్విచ్లు, స్వీట్లకు బదులుగా షుగర్ ఫ్రీ స్వీట్లు వంటివి ఉండే అవకాశం ఉంది. ఈ మెనూలో పప్పులు, కూరగాయలు, సూపులు, కొన్ని రకాల బ్రెడ్లను ప్రత్యేకంగా తయారు చేస్తారు. చక్కెర లేని టీ, కాఫీ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. రైల్వే బోర్డు ఈ ప్రత్యేక ఆహార సదుపాయాన్ని విధిగా అమలు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు, క్యాటరింగ్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్యాటరింగ్ సిబ్బంది ఈ కొత్త నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఏ కారణం చేతనైనా డయాబెటిక్ ఆహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం భారతీయ రైల్వే ప్రయాణికుల సంక్షేమానికి, సౌకర్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు డయాబెటిక్ ఉన్న వారికి గొప్ప ఊరటనిచ్చేలా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆహారం విషయంలో నాణ్యత తగ్గకుండా చూడాలని సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖకి సూచిస్తున్నారు.